సుమన్ టీవీ ఖమ్మం. ఈరోజు మనం ఖమ్మంలోని వైరా రోడ్లో ఉన్నటువంటి మురళీకృష్ణ ఎంటర్ప్రైజెస్ వారి జూలియట్ అనే ఒక ఫ్రాంచైజ్ షాప్లో ఉన్నాము. ఇక్కడ ఆడవారితో పాటు మగవారికి కూడా అన్ని రకాల బ్రాండ్స్కి సంబంధించిన దుస్తులు అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. మీరు బ్రాండ్స్ కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన వైరా రోడ్లో ఉన్నటువంటి ఈ షాప్లో మీకు ఏ బ్రాండ్ కావాలన్నా సరే, జాకీ కానీ, జివామి, రైమాండ్ అండ్ బ్లాసమ్, ఆల్ బ్రాండ్స్ విల్ బి అవైలబుల్. సో ఆ బ్రాండ్స్లో ఎటువంటి రకాలు ఉన్నాయి, వాటితో పాటు మీకు కావాల్సిన మోడల్స్ కానీ, అందులో ఉన్నటువంటి కలర్స్ కానీ అన్ని రకాలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన వివరాలను షాపు నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు తేజశ్రీ అండి. ఓకే మేడం, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ షాప్ అనేది నిర్వహిస్తున్నారు మీరు? 9 years కంప్లీట్ అవుతుంది. ఓకే, ఈ షాప్ యొక్క ప్రత్యేకత ఏంటి మేడం? ప్రత్యేకత ఏంటంటే ఆల్ బ్రాండ్స్ దొరుకుతాయి మేడం మా దగ్గర. ఏదైనా బ్రాండెడ్, జూలియట్ కానీ, ఎనోమర్ కానీ, అమంతే కానీ బ్రాండెడ్ ఐటమ్ దొరుకుతుంది. మెయిన్ ఏంటంటే ఏ కస్టమర్కి ఎలా కావాల్సిన బ్రాస్ అందరికీ మనిషికి తగ్గ బ్రాస్ అనేది నేను ఇవ్వగలను. ఏ మనిషికి ఎలా బ్రా అనేది నేను ఇవ్వటం అనేది అది జరుగుతుంది. అన్ని బ్రాండెడ్ దొరుకుతాయి. అంటే మిగతా షాప్స్లలో కూడా నార్మల్గా బ్రాండ్స్ ఉంటాయి. సో దానికి మీ షాప్కి ఉన్న ప్రత్యేకత ఏంటి? మిగతా అన్ని షాపులు అంటే మేడం అన్నిట్లో దొరకవచ్చు. కాకపోతే ఏంటంటే 1-2 మోడల్స్ అనేది వాళ్ళు పెడతారు. నేనేంటంటే ఇప్పుడు ఎనోమర్ ఉంది, ఎనోమర్లో నేను దాంట్లో ఉన్న మోడల్స్ మొత్తం నేను పెడతాను. మనిషికి ఎలా తగ్గ బ్రాస్ ఇవ్వాలన్నది కూడా నేను మనుషులను చూసి కూడా నేను స్టాకు అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, రెగ్యులర్గా నార్మల్గా ఎలాంటి టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు మీ దగ్గర? నాకు ఎక్కువ వచ్చేసి యుఎస్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఖమ్మంలో డాక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా నేను ఎక్కువ అనేది నా దగ్గరికి వస్తారు. నేను కూడా వాళ్ళకి కూడా బాగా తెలుసు. బాగా మీరు ఇన్నర్ వేర్స్ కాకుండా ఇంకేం స్పెషల్స్ ఉన్నాయి ఈ షాప్లో? ఈ రీసెంట్గా ఒక 1 year నుంచి నైట్ వేర్ కాకుండా వెస్టర్న్ వేరు అండ్ టాప్స్ కూడా స్టాక్ దొరుకుతుంది మేడం. జూలియట్లో కానీ దేంట్లో మెయిన్ బ్రాస్ మేడం. బ్రాస్ అనేది ఇప్పుడు అన్ని చోట్ల దొరకవచ్చు. కాకపోతే మెయిన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసి అనేది ఎవరు ఇవ్వరు. ఎక్స్ప్లెయిన్ చేయడం నేను కొంచెం బాగా చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసి మనిషికి తగ్గ ఇవ్వటం అనేది నాది కొంచెం మీ యొక్క ప్రత్యేకత అంటారు. ఎక్కువ ఉంది. దానివల్ల నేను లేకపోయినా కూడా 1 day 2 days ఆగిన తర్వాత అయినా మళ్ళీ నేను వచ్చిన తర్వాత అయినా తీసుకోవడానికి కస్టమర్స్ ఉన్నారు మెయిన్. ఓకే, అంటే కస్టమర్స్ వస్తే వాళ్ళని చూసి వాళ్ళకి ఎలాంటివి అయితే సెట్ అవుతాయి, ఏ టైప్ లో అయితే వాళ్ళకు ఉంటాయి అనేది మీరు చెప్తారు. మెయిన్ ఏంటంటే కొందరికి బ్రాస్ ఎలా వేసుకోవాలో కూడా తెలియదు మేడం. బ్రాస్ వేసుకున్నాము అంటే వేసుకున్నాం. నేనేంటంటే వాళ్ళ మనిషిని చూసి సజెషన్ చేసి నేను దగ్గరుండి ట్రైల్ వేయించి కూడా నేను వాళ్ళకి ఇవ్వగలను. బ్రాస్ అనేది మాత్రం దాంట్లో మాత్రం చాలా కస్టమర్స్ కూడా నన్ను చాలా బాగా మెచ్చుకుంటారు. ఎందుకంటే వేరే షాప్స్కి వెళ్ళినా అంత తొందరగా ఓపెన్ అవ్వలేరు. కొంతమందికి మొహమాటం ఉంటుంది ఆ విషయంలో. కొంచెం ఓపెన్ అయ్యి వాళ్ళు చెప్పలేరు వాళ్ళకి ఎలా కంఫర్ట్గా ఉంటుంది ఏంటి అని. సో మీరు అది కస్టమర్ దగ్గర తెలుసుకొని చెప్పగలుగుతారు అంటారు. ఇంకా వాటితో పాటు మేడం ఇంకా ఏమైనా ప్రత్యేకత షాప్ గురించి? షాప్ అంటే ఏముంది మేడం, బ్రాండెడ్ అన్ని అయితే మాత్రం అన్ని బ్రాండ్లు దొరుకుతాయి మేడం. మెయిన్ ఏంటంటే ఎనోమర్, అమంతే, జూలియట్, జాకీ, వానుసెన్, సోనారి అన్ని బ్రాండెడ్ ఐటమ్ మాత్రం దొరికిద్ది మేడం. ఓకే, బ్రాండెడ్ లో అంటే అన్ని టైప్స్, కలర్స్ ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గర అవైలబిలిటీ ఉంటుందా? సైజెస్ మేడం, సైజెస్ మెయిన్ కప్స్ అనేది అది బ్రాస్ వేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. కప్స్ అనేది నేను ఎక్కువ మెయింటెనెన్స్ చేస్తాను అనమాట. అంటే ఇప్పుడు ఈ జీన్స్ వల్ల, ఫుడ్ వల్ల జనాలు కొంచెం బ్రెస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని బేస్ చేసి నేను ఏ మోడల్ పెట్టాలి, ఎలా పెట్టాలి స్టాక్ అనేది నేనే అరేంజ్ చేయగలను. ఓకే, అంతా మీరే అంటే ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఈ స్టాక్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దగ్గర నుంచి వస్తుంది మేడం. జూలియట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ బొంబాయి నుంచి వస్తుంది. ఇంకా అమెంతే కానీ అవన్నీ కూడా మనకి డిస్ట్రిబ్యూటర్ నుంచి అరేంజ్ చేస్తారు. ఎనోమర్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వస్తుంది. అన్ని కూడా బ్రాండెడ్ కాబట్టి 1 or 2 days అయినా కూడా నేను వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకుని తెప్పించి ఇవ్వగలను. ఓకే, డైరెక్ట్ గా ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచే మీకు ఐటమ్స్ అనేవి వస్తాయంటారు? అవును మేడం. ఓకే, ఓకే,
ఇప్పుడు మనం ఈ షాప్ యొక్క ప్రత్యేకత నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. అలాగే ఈ షాప్ యొక్క కస్టమర్‌ని కూడా తను ఎలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతుంది అనేది తన మాటల్లోనే మనం తెలుసుకుందాం ఇప్పుడు. హలో మేడం. హాయ్. మీరు ఇప్పుడు ఈ షాప్‌కి ఎన్ని ఇయర్స్ నుంచి కస్టమర్? నేను సీన్ 6 ఇయర్స్ నుంచి వస్తున్నానండి ఇక్కడికి. ఏంటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అసలు? స్పెషల్ అంటే మ్యామ్ ఇక్కడ ఉన్నన్ని బ్రాండ్స్ ఇంకెక్కడ బయట దొరకవు. అండ్ ఇక్కడ కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు. ప్రైవసీ ఉంటుంది. అండ్ మనకి ఏ బ్రాండ్ కావాలన్నా కూడా, ఏ కలర్స్ ఏ బ్రాండ్‌లో కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ రిసీవింగ్ చాలా బాగుంటుంది. పిల్లలు చూపించడం కానీ, ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం కానివ్వండి. అండ్ స్టోర్ ఓనర్ తేజ గారు మనకి ఏదైనా కావాలన్నా కూడా చాలా తక్కువ టైంలో మనకు అవైలబుల్ తెప్పించిస్తారు. దాని విషయంలో ఇంకెక్కడికి వెళ్ళాలని కూడా అనిపించదు. ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది. మనకు కావాల్సింది దొరుకుతుంది కాబట్టి. ఓకే. అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి రిసీవింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఎలా ఉంటుంది? కస్టమర్ వచ్చినప్పుడు రిసీవ్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మ్యామ్. చాలా బాగా చూస్తారు. అండ్ మనకేం కావాలన్నా కూడా ఒకవేళ మనం రాంగ్‌గా ఏదైనా బ్రాండ్ చూస్ చేసుకున్నా కూడా, లేదండి ఇది మీకు సెట్ కాదు, మీకు ఈ బ్రాండ్ అయితే బాగుంటుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో బ్రాండ్ ఏంటి అంటే మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది. మనం ఇంకా ఏ అదర్ బ్రాండ్స్‌కి కూడా వెళ్ళాలని కూడా అనిపించదు. అండ్ ఇంకెక్కడ కూడా దొరకవు అనమాట. అన్నీ ఇక్కడ బాగా అవైలబుల్ ఉంటాయి. నార్మల్ షాప్స్‌లో కూడా అంటే అనుకునే వాళ్ళు అంటారు ఈ షాప్‌లో మా షాప్స్‌లలో కూడా దొరుకుతాయి అని చెప్పేసి. ఆ షాప్స్‌కి ఈ షాప్‌కి ఒక డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే నేను ఇంతకు ముందు చాలా బ్రాండ్స్ ట్రై చేశాను. అండ్ చాలా చోట్ల నేను వెతికాను కొన్ని బ్రాండ్స్ కోసం. నాకు ఇక్కడ ఉన్నన్ని మోడల్స్ ఇక్కడ దొరికినంత నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంకెక్కడ కనిపించలేదు. సో నేను ఇక్కడ స్టాప్ అయిపోయాను అనమాట. అది ఓకే. సో మోడల్స్ కానీ కలర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అన్ని అవైలబిలిటీగా ఉంటుంది అని అంటారు. ఓకే మేడం. యాజ్ ఏ కస్టమర్‌గా మీకు లాస్ట్‌గా మీరు ఒక మంచి ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. లాస్ట్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి అంటే మ్యామ్, లేడీస్‌కి చాలా మందికి కూడా మనకి ఇన్నర్ వేర్స్ కానివ్వండి, ఇంకా ప్రైవేట్ సంబంధించిన ఏమీ కూడా అంత అవగాహన ఉండదు. సో ఒక్కసారి విజిట్ చేస్తే ఏంటి అని అంటే వాళ్ళకి కూడా ఒక సెల్ఫ్ కేర్ అనేది తెలుస్తదనమాట. ఓకే. అది ఒకటి. మీలాగా వాళ్ళు కూడా ఇక్కడే స్టాప్ అయిపోతారంటారు అంతేనా? అంతే. సో ఒక్కసారి విజిట్ చేస్తే తెలుస్తది. ఓకే. అది రమ్మని చెప్పేసినాను అంటాను నేను అంతే. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మేడం. మీ పేరు? నా పేరు ఈశ్వరి అండి. ఓకే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ కస్టమర్స్? 5-6 ఇయర్స్ నుంచి కస్టమర్స్ మేడం. ఓకే మేడం. మీరు ఈ షాప్‌కే రావడానికి గల కారణం ఏంటి? ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మేడం. అందులో లేడీస్ కంఫర్ట్‌గా ఇన్నర్స్ కానీ, ఈవెన్ లెగ్గిన్స్ కానీ, నైట్ డ్రెస్సెస్ కానీ చాలా కంఫర్టబుల్ అనిపిస్తాయి. కాస్ట్ అని కాదు, కాస్ట్ తగ్గట్టు క్లాత్ కూడా మంచి నాణ్యమైన క్లాత్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే మేము ఇక్కడికి ప్రిఫర్ చేస్తుంటాం. ఓకే. అంటే మనకి బయట కూడా నార్మల్‌గా దొరుకుతాయి కదా! చాలా షాప్స్‌లలో కూడా దొరుకుతాయి. ఇక్కడే ఎందుకు? రీజన్? నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మేడం. అందులో కంఫర్ట్ ఐ ఫీల్ వెరీ కంఫర్ట్. కాస్ట్ కూడా మంచి రీజనబుల్‌గా అనిపిస్తుంది. ఆల్ బ్రాండ్స్ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి వేరే షాప్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఓకే మేడం. ఇంకా ఈ షాప్ మీద మీ ఒపీనియన్? ఇక్కడ షాప్ మీద ఒపీనియన్ అంటే షాపింగ్ వచ్చినప్పుడు మనం అన్ని వెరైటీస్ చూసినప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏంటని ఒకసారి కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఒక్కోసారి విసుగొచ్చి మనం షాపింగ్ చేయలేక కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే సెలెక్షన్ ఒక్కోసారి మంచిగా అనిపించదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ వాళ్ళు మన బాడీ స్ట్రక్చర్ని బట్టి మనకి వాళ్ళు ఇది సెలెక్ట్ అవుతుంది అని వాళ్ళే చూపిస్తుంటారు అనమాట. అప్పుడు మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది షాపింగ్ కూడా. అందుకని మేము ఇక్కడికే వస్తుంటాం మేడం. మీరు చెప్పండి మేడం. అంటే ఇక్కడ మంచి కలెక్షన్స్ ఉంటాయి మేడం. అండ్ మనకి ప్రైవసీ ఉంటుంది. నార్మల్గా షాపింగ్ మాల్కి వెళ్తే వేరే ఆ టైప్ ఇవ్వండి, ఈ టైప్ ఇవ్వండి వాళ్ళు విసుక్కుంటారు కదా. అదే ఇక్కడైతే వీళ్ళే దగ్గరుండి మరి వాళ్ళ కన్వే అనేది బాగుంటది. సో అండ్ వీళ్ళ బ్రాండ్ కూడా చాలా, ఈ క్లాత్ అనేది చాలా చాలా క్వాలిటీగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నైటీస్ అని, లెగ్గిన్స్ అవన్నీ బాగుంటాయి, చాలా బాగుంటాయి. సో అందుకనేసి మేము ఇక్కడికే, మాది ఇక్కడే మేము లోకలే. సో ఇంకా ఇది ఇంత ఈజీగా ఇంత కంఫర్టబుల్గా ఉంటాయి, ఇంకా ఎక్కడికి వెళ్తారు. ఓకే మేడం. థ్యాంక్ యూ. మీ దగ్గర ఉన్నటువంటి మోడల్స్ ఒకసారి చూపించండి. ఇది వచ్చేసి స్కిన్స్ అంటారు మేడం. ఇవేంటంటే జిమ్ వేర్ కి మనకి సెట్ అబ్జర్వేషన్ చేస్తుంది. మెయిన్ ఏంటంటే నిప్పుల్స్ కూడా అవుట్ అవ్వకుండా
ఉంటది. క్లాత్ కూడా మనకి ఎన్ని గంటలున్నా కూడా ఇరిటేషన్ అనేది రాదనమాట. దీని పేరు స్కిన్స్ అంటారు, వీటిని స్కిన్స్ అంటారు. కంఫర్ట్ కూడా మనకి అన్ఈజీగా ఉండకుండా మనం మినిమం ఒక 8 hours వర్క్ అట్లా చేసినా కూడా బాగుంటది అనమాట. టీ షర్ట్స్ వేర్ కి అలా ఇవి సెట్ టీ షర్ట్ వేసుకోవచ్చు. కిడ్స్ కూడా మామూలుగా నైట్ వేర్ లాగా కూడా ఉపయోగిస్తారనమాట. మెయిన్ ఏంటంటే జిమ్ కి బాగుంటుంది మేడం. జిమ్ వేర్ కి చాలా బాగుంటది. స్వెట్ అబ్జర్వేషన్ అవుతుంది, కంఫర్ట్ కూడా చాలా బాగుంటది. వచ్చేసి ఫుల్ కవరేజ్ అంటారండి. ఫుల్ కవరేజ్ మనకి బ్రెస్ట్ అనేది హెవీ ఉన్నా కూడా వాళ్ళకి బ్రెస్ట్ అనేది కింద సాగైన వాళ్ళకి కానీ అలా ఉండకుండా స్టిఫ్నెస్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఫుల్ కవరేజ్ బ్రా అనేది ఇప్పుడు ఇది అందరికీ తెలియదు. ఇదేంటంటే అది సజెషన్ ఇచ్చి కస్టమర్ కి చెప్తేనే తెలుస్తుంది అనమాట. ఫుల్ కవరేజ్ అంటే ఫుల్ కవరేజ్ లానే ఉంటది అనుకుంటారు, కానీ ఇది వేసుకుంటే దీని ఫీలే వేరు ఉంటది. బ్రాస్ అనేది ఇది వేసుకుని మనం అసలు బ్రా వేయనోళ్ళు కూడా ఇది వేసుకుంటే మాత్రం బ్రా వేసుకోను అని అన్న ఫీల్ అయితే ఉండదు అనమాట. ఫుల్ కవరేజ్ లో కాటన్ సార్. కాటన్ అనేది ఇది ఏంటంటే ఎక్కువ కొంచెం కాటన్ సెట్ అబ్జర్వేషన్ సెట్ ఎక్కువ పడుతున్న వాళ్ళకి కాటన్ ప్రిఫర్ చేస్తారు. ఇది కాటన్ లో వస్తుంది. మెయిన్ పీరియడ్ ప్యాంటీ సార్. పీరియడ్ ప్యాంటీ అనేది మా దగ్గర ఇప్పుడే కాదు 9 years నుంచి నేను అమ్ముతున్నాను. ఇది ఎవరికి నేను కస్టమర్ కి చెప్పే వరకు కూడా మీ దగ్గర పీరియడ్ ప్యాంటీ ఉందా అనేది కూడా తెలియదు అనమాట. నేను చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఏ కంపెనీలో కూడా లేదు. మెయిన్ ఫస్ట్ జూలియట్ లోనే స్టార్ట్ అయింది పీరియడ్ ప్యాంటీ అనేది. ఇది చాలా కిడ్స్ కి చాలా ఉపయోగపడుతుంది. జాబ్ చేసే వాళ్ళకి కానీ జర్నీస్ లో కానీ చాలా కంఫర్ట్ ఉంటుంది. శారీ షేప్ వేర్ అంటారు. ఇది ఇప్పుడు ఏంటంటే బాగా ట్రెండ్ ఎక్కువ. మ్యారేజ్లకి ఫంక్షన్స్ కి బాగా చాలా ట్రెండ్ ఎక్కువ ఉందన్నమాట. ఇది శారీ షేప్ వేరు. ఇట్లా స్లిమ్ ఫిట్ గా కనిపిస్తుంది. మనం లావు ఉన్న వాళ్ళు కూడా చాలా స్లిమ్ గా కనిపిస్తారనమాట. స్ట్రెచ్ అండి. ఇది మెయిన్ ఏంటంటే టమ్మీ కూడా మనకి లోపలికి ఫోల్డ్ చేస్తుంది అనమాట. ఇది క్లాత్ ఏం క్లాత్ మ్యామ్? క్లాత్ రిబుక్ క్లాత్ అంటారు. ఇది ఏంటంటే చూడటానికి చిన్నగా ఉంటది, మనకి చాలా స్ట్రెచబుల్ ఎక్కువ. దీని వల్ల మనకి ఏంటంటే చాలా హెవీ లావున్నా కూడా స్లిమ్ గా కనిపించడం. మెయిన్ ఏంటంటే టమ్మీ, మనకి ఇప్పుడు టమ్మీ ఉన్నా కూడా టమ్మీని కంట్రోల్ చేస్తుంది. సైజెస్ ఉంటాయి మేడం. దీంట్లో సైజెస్ ఉంటాయి. మీడియం టు XXL వరకు ఉంటాయి అన్నమాట. కలర్స్ కూడా అన్ని కలర్స్ అవైలబుల్ లో ఉంటది. ఇది పర్టికులర్ గా స్పోర్ట్స్ వేర్ అండి. స్పోర్ట్స్ కి అనేది ఏంటంటే కొందరు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు స్లిమ్ ఫిట్ వాడలేరు. ఇది రెగ్యులర్ ఫిట్ లో స్పోర్ట్స్ వేర్ ఇది. కానీ క్లాత్ కూడా మనకి ట్రావెలింగ్ లో కానీ దేంట్లో కూడా ఎక్కువ బాగా యూజ్ చేయొచ్చు అనమాట. ఇట్లా ట్రావెల్ టైప్ నేను యూఎస్ కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇది బాగా ఇస్తాను. ట్రావెలింగ్ ఎక్కువ జర్నీ చేసేటప్పుడు వాళ్ళు ఇది ట్రావెలింగ్ వాడుకోవచ్చు అండ్ జిమ్ గా కూడా వాడుకోవచ్చు. ఈ మోడల్ మాత్రం చాలా ఫాస్ట్ మూమెంట్. ఇందులో కలర్స్ సైజెస్ ఉంటాయి మేడం. అన్ని కలర్స్ కూడా అన్ని ఉంటాయి. మోడల్స్ వేరే కూడా ఉన్నాయి. ఇంకా సైజెస్ మీడియం టు XXL వరకు ఉంటది. స్లిమ్ ఫిట్ అంటారు. స్పోర్ట్స్ వేర్ లో స్లిమ్ ఫిట్. దీన్ని హగ్ లెగ్గింగ్ కూడా అని అంటారు. ఇదేంటంటే మెయిన్ ఇది బ్రాడ్ ఉండటం వల్ల మనకి టమ్మీ అనేది కంట్రోల్ ఉంటుంది. జంపింగ్ చేసినా ఏది చేసినా కూడా మనకి జారటం అనేది ఉండదు అనమాట. ఈ బ్రాడ్ పట్టి ఉండటం వల్ల. దీన్ని ఏంటంటే హగ్స్ అంటారు. సో తెలియని వాళ్ళు ఏంటంటే మన జిమ్ వేరు స్లిమ్ ఫిట్ అని అడుగుతారు అనమాట. ఇందులో కూడా కలర్స్ అండ్ సైజెస్ అన్ని కలర్స్ ఉంటాయి. సైజెస్ కూడా మీడియం టు XXL వరకు ఉంటది. ఇది వచ్చేసి టమ్మీ షేప్ వేర్, బాడీ షేప్ వేర్ అంటారు. దీని ఏంటంటే మనకి లాంగ్ ఫ్రాక్ వేసుకున్నప్పుడు, శారీ కట్టుకున్నప్పుడు మనం ఎక్కువ సేపు ఉండలేం. మినిమం ఒక 5-6 hours అయితే ఉండగలవచ్చు. ఇదేంటంటే బాగా టమ్మీని మనకి కంట్రోల్ చేస్తుంది. లాంగ్ ఫ్రాక్ వేసుకున్నప్పుడు కూడా మనకి టై అనేది కొంచెం స్లిమ్ గా కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఆన్లైన్ లోనే ఇవి దొరుకుతాయి అని చెప్పేసి అనుకుంటారు యాక్చువల్ గా. బట్ మీరు ఆఫ్లైన్ కూడా, అంటే చాలా మందికి తెలియదు, అంటే అవి ఆన్లైన్ లోనే ఉంటాయి ఆఫ్లైన్ లో ఉంటాయి అనేది విషయం కూడా తెలియదు. షేప్ వేర్స్ కానీ ఇలాంటి రాక్ కింద వేసే షేప్ వేర్స్ కానీ దొరకవు అని అనుకుంటారు. బట్ మీరు ఆఫ్లైన్ తీసుకొస్తున్నారు మాత్రం అది చాలా వెరీ గుడ్. శివామి అంటే ఎక్కువ ఆన్లైన్ అంటారు మేడం. అవును, అది నిజమే. లేదు, మేమేంటంటే ఆన్లైనే కాదు ఆఫ్లైన్ లో కూడా అన్ని కంపెనీలు అన్ని కూడా మెయింటెనెన్స్ చేస్తాం మేము. ఇది ఎక్కువ షేప్ వేరు, శారీ షేప్ వేరు, టమ్మీ షేప్ వేర్ అనేది కూడా ఎక్కువ ఆన్లైన్ అయినా అనుకుంటారు అందరు. నిజంగానే మేము కూడా చూస్తామని కూడా తెలీదు. మా దగ్గరికి వచ్చినాక మేము అనేది మోడల్స్ అన్ని చూపిస్తాము కాబట్టి వాళ్ళకు కూడా
తెలుస్తుంది. ఎక్కువ మా దగ్గర అయితే అన్ని అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట. అదే ఎందుకంటే నైట్ ప్యాంట్స్ కానీ, షేప్ వేర్స్ కానీ, శారీ పెట్టి కోట్స్ కానీ, ఈవెన్ లెగ్గింగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం మాక్సిమం ఈ షేప్ వేర్సే తీసుకుందాము. ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. ఆన్‌లైన్‌లోనే ఎక్కువ పర్చేస్ చేస్తారు. ఆఫ్‌లైన్ అంటే అది చెయ్యరు. బట్ ఆన్‌లైన్ కాకుండా ఆఫ్‌లైన్ కూడా అవైలబిలిటీ ఉంది మీ స్టోర్‌లో అని చెప్పేసి చెప్తున్నారు కదా! అది చాలా సంతోషంగా ఉంది. చాలా ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఈ స్టోర్‌కి వస్తే మేడం అన్ని బ్రాండ్స్ లో ఉంటాయి. అన్ని బ్రాండ్స్ కూడా దొరుకుతాయి. ఎక్కడ విజయవాడ, హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మన ఖమ్మంలో కూడా అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయా అనేది యాహ్! అనుకుంటారు. కానీ ఈ అవును. స్టోర్ కి అనేది ఒకసారి విజిట్ అవ్వాలి. ఓకే. అదే. విజిట్ అయితే మాత్రం అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అనేది మాత్రం హ్మ్. తెలుస్తది. హ్మ్. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కానీ ఇంకా తెలియాల్సిన వాళ్ళకి ఏంటంటే తెలియడానికి మేము మీ ద్వారా. మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇవి జూలియట్ లో అండి. జూలియట్ 1 ఇయర్ అవుతుంది. టాప్స్ ఇవి సెట్ వైజ్ వస్తుంది. కుర్తా సెట్ ఈస్ 2 పీసెస్ ఆర్ 3 పీసెస్ సెట్? 2 పీసెస్ మేడం. ప్లాజో ఉంటుంది, కుర్తా సెట్ ఉంటుంది. ఓకే. మళ్ళీ ఏంటంటే టాప్స్ లాగా కూడా ఉంటాయి. ఓకే. ఇవి జూలియట్ బ్రాండ్ అండి. ఓకే. జూలియట్ బ్రాండ్ వాళ్ళు బ్రాండ్ రిలీజ్ చేశారు ఇది. రిలీజ్ చేశారు. రీసెంట్ గా ఒక 1 ఇయర్ అవుతుంది. ఓకే. 1 ఇయర్ నుంచి మనం స్టాక్ సేల్ చేస్తున్నాం. వీటితో పాటు మేడం ఇంకా ఏమైనా స్పెషల్స్? వెస్టర్న్ అంటే జీన్స్ మీదకి వేసుకునే దాన్ని వెస్టర్న్ అంటారు. ఇవి షార్ట్ కుర్తాస్ వెస్టర్న్ వేరు. ఇవి జర్నీకి కానీ దేనికైనా వీటిలో క్లాత్లు కూడా డిఫరెంట్ వస్తాయి. ఇప్పుడు బాగా ట్రెండీగా నడిచేది మాత్రం వెస్టర్న్ వేరు. అంటే నార్మల్‌గా ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ కావాలని అనుకుంటారు కదా! మీరు కలెక్షన్స్ ఎలా తెస్తారు? ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారా కలెక్షన్స్ అనేవి? మినిమం 10 డేస్ కి స్టాక్ అనేది వస్తది మేడం. ఓకే. బ్రాస్ అనేది ఎప్పుడు ఉండే ట్రెండ్ కి తగ్గట్టు మోడల్స్ చేంజ్ చేస్తాను. ఓకే. కలర్స్ కూడా అవి కంపెనీ కాబట్టి అవే రిపీట్ అవుతాయి. ఓకే. మనం కలర్స్ ఆప్షన్ ఎత్తుకునే అవసరం లేదు. ఏంటంటే లిమిటెడ్ కలర్స్. ఓకే. బ్రాండెడ్ కాబట్టి లిమిటెడ్ కలర్స్ మేడం. ఒక 5 or 6 కలర్సే ఉంటాయి. ఓకే. మెయిన్ కలర్స్ ఎక్కువ ఉండవు. ఓకే. ఎప్పుడు వచ్చినా కూడా 5 or 6 కలర్స్. ఏదైనా యాడ్ అయితే ఒక 6 months కి 1 or 2 కలర్స్ యాడ్ అవుతాయి అంతే. సో రెగ్యులర్‌గా స్టాక్ అనేది మీకు 10 డేస్‌కి ఒకసారి రిఫ్రెష్ 10 డేస్ కి రిఫ్రెష్ అవుతుంది. ఓకే మేడం. ఇన్నర్స్ అనేది కూడా అవే కలర్స్ కాబట్టి అవేం ఉండదు. ఓకే. కాకపోతే ఏంటంటే బ్రాస్ లోనే కలర్ యాడ్ అవుతుంది. ఓకే. మెయిన్ కలర్స్ మాత్రం లిమిటెడ్ కలర్స్. అదేలెండి. రిఫ్రెష్ అవుతూ ఉంటారు. స్టాక్ అనేది మాత్రం డెడ్ స్టాక్ అనేది ఏమి ఉండదు. ఓకే. ఎప్పుడు రన్ అవుతూనే అవును. ఉంటది. ఓకే. స్టాక్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా మ్యామ్ ఇంకా కలెక్షన్స్ మీ దగ్గర. నెక్స్ట్ కలెక్షన్? ఇది టీ షర్ట్ మేడం. ఓకే. స్పోర్ట్స్ వేర్ టీ షర్ట్. ఓకే. ఇది డ్రై ఫిట్ క్లాత్. హ్మ్. సెట్ అబ్జర్వేషన్ అవుతుంది. ఫిట్టింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది. మెయిన్ ఏంటంటే ఇది ఎనోమర్ కంపెనీ. మెయిన్ అన్ని కూడా నెక్ డీప్ వస్తది. హ్మ్. ఇది ఏంటంటే హై నెక్ వస్తుంది. మెయిన్ ఏంటంటే లేడీస్ కి వంగినా కూడా ప్రాబ్లం అవ్వకుండా ఉండేది ఎనోమర్ ఒక్కటే ఓకే. టీ షర్ట్. ఇది మాత్రం చాలా కంఫర్ట్ ఉంటది. ఇందులో కూడా సేమ్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అండ్ లిమిటెడ్ సైజెస్. కలర్స్ మేడం. ఓకే. 5 or 6 కలర్స్ ఉంటాయి. Okay. లిమిటెడ్ హ్మ్. కలర్స్. సైజెస్ మాత్రం M to XXL వరకు అవైలబుల్ ఉంటది. ఇన్ కేసు ఇంకా డబుల్ ఎక్స్ఎల్ పైన ఏమైనా సైజెస్ అడిగితే? లేదు మేడం. అసలు కంపెనీ మ్యానుఫ్యాక్చరే లేదు. లేదా? ఓన్లీ S to XXL. ఓకే. కానీ ఏంటంటే స్మాల్ అనేది ఇవి జిమ్ వేరు. ఎవరు ఒకవేళ అలా వచ్చిన వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? ఒకవేళ అందరూ ఒకేలా ఉండాలని లేదు కదా! సపోజ్ ఇప్పుడు ఎక్సెల్ కాదు, మాకు డబుల్ ఎక్సెల్ కాదు, ట్రిపుల్ ఎక్సెల్ ఉంటుంది, 4XL కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? అంటే కొందరికి కూడా XXL కావాలన్నా కూడా కొన్ని XXL లో కూడా వస్తాయి మేడం. ఓకే. కాబట్టి నేను వాళ్ళకి లేదు అని చెప్పలేక ట్రైల్ ఇస్తాను. ఓకే. ట్రైల్ ఇచ్చి వాళ్ళకి ట్రైల్ ఓకే సైజు అంటే అందరు కొంచెం స్లిమ్ గా వేయొచ్చు, కొంచెం రిలాక్స్ గా వేయొచ్చు. రిలాక్స్ గా వేస్తే కొంచెం ప్రాబ్లం, స్లిమ్ ఫిట్ గా వేస్తే మాత్రం సెట్ అవుతుంది. అలాని లేవు అని అయితే చెప్పము. మెయిన్ ట్రైల్ వేపిస్తాం. ట్రైల్ వేయించాకే వాళ్ళకి ఓకే అంటేనే వాళ్ళ కంఫర్ట్ ని బట్టి వాళ్ళ కంఫర్ట్ పట్టిస్తాను. లేదు అంటే మాత్రం లేదు. చెప్పలేము ఇంకా. జూలియట్ నైట్ వేర్. ఇది మాత్రం ఎక్కువ ఇయర్స్ వెళ్ళే వాళ్ళు నాకు తెలిసినంత వరకు జూలియట్ బ్రాండే వాడతారు. ఎందుకంటే అక్కడ మిషన్స్ లో షింక్ అయిపోతుంది.
మనకి వేరే బ్రాండ్ అనేది ఎన్ని తీసుకెళ్ళినా వాళ్ళకి తెలియక తీసుకెళ్ళినా ఎక్కువ షింక్ అవుతుంది. జూలియట్ అనేది షింక్ అయినా నాకేంటంటే మెయిన్ దీంట్లో ఒక 3 మనకు లోకల్‌లో 3, 4 వాషెస్ తర్వాత షింక్ అయినా కూడా నేను పీస్ టు పీస్ ఇవ్వగలను జూలియట్. అది అంటే బ్రాండ్ మీరు వాళ్ళకి గ్యారంటీ ఇస్తున్నారు. ఇది గ్యారంటీ షింక్ ఇస్తాను. అవ్వదు అని అంత గ్యారంటీగా జూలియట్ చెప్పగలుగుతున్నారు. అయితే మాత్రం నేను అది గ్యారంటీ ఇచ్చి అమ్మగలను. ఓకే. ఎందుకంటే యూఎస్‌లో కూడా వాళ్ళకి ఆ మిషన్స్‌లో కూడా బాగా సెట్ అవుతుంది. కాకపోతే జూలియట్ అనేది ఎప్పుడు అన్‌లిమిటెడ్ స్టాక్ కంపల్సరీగా స్టాక్ ఉంటది. మాకు సేల్ కూడా బావుంటది జూలియట్ నైట్ వేర్. ఇందులో కూడా మోడల్స్, కలర్స్ ఎలా ఉన్నాయి మ్యామ్ కలెక్షన్స్? కలర్స్ చాలా ఉంటాయి మేడం. జూలియట్ అనేది లిమిటెడ్ కలర్స్ ఏం కాదు. ఓకే. కలర్స్ చాలా ఉంటాయి. మోడల్స్ ఉంటాయి. ఓకే. నైటీ సైజెస్? సైజెస్ స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటది. ఓకే. నైటీస్ కూడా చాలా బాగుంటది జూలియట్ బ్రాండ్. ఓకే. నైటీస్ అన్ని బ్రాండ్స్ లో పోల్చుకుంటే నైటీలో టాప్ బ్రాండ్ జూలియట్. ఓకే. నైట్ వేర్ గానీ నైట్ డ్రెస్సులు గానీ ఎస్పెషల్లీ నైట్ వేర్ కి, నైట్ డ్రెస్సెస్ కి జూలియట్ అనేది పేరు బెస్ట్. పెట్టిన జూలియట్ అంటే నైట్ వేర్ మేడం. ఓకే. నైటీస్ అండ్ నైట్ వేర్ ఓకే. చాలా కంఫర్ట్ గానీ మ్మ్. చాలా బాగుంటుంది. ఓకే. ఇన్నర్స్ వేర్ కి ఎలాంటి సజెస్ట్ చేస్తారు మీరు? ఇన్నర్స్ అంటే ఎనోమారు అండ్ అమెంతే మేడం. ఓకే. అవి మాత్రం చాలా కంఫర్ట్ బాగుంటుంది. ఓకే. జాకీ ఒకప్పుడు బాగుండేది కానీ ఇప్పుడు కొంచెం డౌన్ అయిందంటారా? క్లాత్ కొంచెం చేంజ్ చేయడం వల్ల కొంచెం లేదు. కస్టమర్ డిమాండ్ మేడం. ఒకప్పుడు జాకీ బాగుండేది. ఓకే. ఇప్పుడు కస్టమర్స్ ఎనోమారు అండ్ అమంతేకి బాగా ఇష్టపడుతున్నారు. ఓకే. ఓకే. అది వాళ్ళ ఇష్టం మేడం. వాళ్ళు అదేలేండి. వేసుకునే వాళ్ళు ఏది అడిగితే మనం అది చూపిస్తాం వాళ్ళు బ్రాండెడ్ లో. వేసుకునే దాన్ని బట్టి వాళ్ళ కంఫర్ట్ బట్టి కూడా నేను అనేది స్టాక్ ఓకే. అరేంజ్ చేస్తాను. చూసారు కదండి, ఇక్కడ ఉన్న కలెక్షన్స్, బ్రాండ్స్, కలర్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా ఉన్నాయి. దాంతో పాటు మేడం ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, అంటే కస్టమర్ వచ్చినప్పుడు ఒక కస్టమర్ ని చూసి తనకు ఎలాంటిదైతే సెట్ అవుతుంది, తనకు ఎలా వేసుకుంటే తను కంఫర్ట్ గా ఫీల్ అవుతుందని చూసి ఆ మేడం కస్టమర్ కి దానికి తగ్గట్లు ఇస్తున్నారనమాట. దాన్ని కూడా మనం చూసాం ఇప్పుడు. సో మీకు ఇలా బాగుంటుంది మేడం, ఇదైతే బాగుంటుంది, తను ఒకటి సెలెక్ట్ చేసినా కూడా తను ఖచ్చితంగా ఇలా కాదు అలా అని వాళ్ళకు ఒక సజెషన్ ఇచ్చి వాళ్ళు దాన్ని ట్రై చేసేసి దానికి తగ్గట్లు మేడం అనేది కస్టమర్ ని రిసీవ్ చేసుకుంటున్నారు. సో మహిళలు చూసారు కదా, మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి బ్రాండ్స్ తో పాటు ఎస్పెషల్లీ ప్రైవసీ. ఇక్కడ ఏంటంటే అందరూ లేడీసే ఉండటం వల్ల చాలా మంది బయట కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ప్రైవసీ ఉంటుంది. మీకు ఏది కావాలన్నా కూడా చాలా స్వతంత్రంగా అడగడానికి కానీ, తీసుకోవడానికి కానీ, ఈవెన్ ట్రయల్ వేయడానికి కానీ చాలా చక్కని వాతావరణం ఉంది. సో ప్రైవసీ ఉంది, మీకు కంఫర్ట్ ఉంది, అండ్ మీకు కావాల్సిన బ్రాండ్స్, కలెక్షన్స్, కలర్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి అవైలబిలిటీగా ఉంది. సో మహిళలు ఇంకెందుకు ఆలస్యం, మన ఖమ్మం వైరా రోడ్ లో ఉన్నటువంటి జూలియట్ ని ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.